నమస్తే. మరొకసారి మన పురాణాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి నేను యుద్ధము చేయను అన్న సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తాడు. నువ్వు చేస్తున్నది నువ్వు కాదు, నీ ద్వారా చేస్తున్నది చేయించినది అంతా నేనే. ఆ ధర్మం మీద ధర్మం గెలిపిస్తున్నాను. ఈ యుద్ధము ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుంది. అందువలన నువ్వు చేయగలవు. నీ ద్వారా ఈ కార్యము నెరవేరుతుంది. నీ ప్రతి శ్లోకంలో కూడా ఒక తత్వం ఉంటుంది అన్నమాట. ప్రతి శ్లోకం చదివినప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ. భగవంతుడు ఇంత గొప్ప శక్తివంతుడు. మన శక్తిని మానవుడికి లేదా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మన మనసంతా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నిండిపోయినప్పుడు అంతా నీలో బలహీన క్షణాలు ఆవరించినప్పుడు ఆ భగవంతుడు వచ్చి నీలో ప్రవేశిస్తాడనే గట్టి నమ్మకం ఉంటే ఆ భగవంతుడైనా వస్తాడు. లేదా భగవంతుని నమ్మిన వాడికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఖచ్చితంగా చెప్పగలం. మరి భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడు యుద్ధం అంతమయ్యే వరకు, జయించే వరకు తనకి ఎనర్జీని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన పురాణాలే మన మూలాలు.